ఈ ప్రపంచంలో చీకటి కంటే భయంకరమైనది ఏదైనా ఉంది అంటే అది మనిషి రూపంలో మన చుట్టూ తిరిగే రాక్షసత్వమే. పగలు మనతో నవ్వుతూ మాట్లాడి రాత్రైతే నెత్తురు తాగే మృగాలుగా మారే సైకో కిల్లర్స్ కథలు మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ మన దేశంలోనే, మన పక్క రాష్ట్రంలోనే ఒక హర్రర్ సినిమాను మించిపోయే స్థాయిలో ఒక రక్తపాతం జరిగింది అన్న విషయం బహుశా మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక పసివాడి కళ్ళెదుటే వాడి కన్నతల్లి ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా తీసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన ఒక నరరూప రాక్షసుడి నిజ జీవిత కథ ఇది. ఒక అమ్మాయి ప్రాణభయంతో అడిగిన ఒక్క ప్రశ్న ఏళ్ల తరబడి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న ఒక సీరియల్ కిల్లర్ సామ్రాజ్యాన్ని ఎలా బద్దలు కొట్టిందో చెప్పే రియల్ క్రైమ్ స్టోరీ ఇది. అది 1996వ సంవత్సరం ముగుస్తున్న సమయం. కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ అనే ఒక టౌన్ ఉండేది. అక్కడ పెద్ద పెద్ద నేరాలు, హత్యలు జరగడం అనేది చాలా అరుదు. ఎంతో ప్రశాంతంగా బతికే ఆ ఊరి మీద అకస్మాత్తుగా ఒక రాక్షసుడి నీడ పడింది. ఆ చీకటి నీడ ఎలాంటిదంటే సాయంత్రం 6 దాటితే ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటకు రావడానికే వణికిపోయేంత భయంకరమైనది. అది నవంబర్ నెలలో ఒక రాత్రి. చిత్రదుర్గ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఊరి చివర ఒక ఖాళీ ప్రదేశంలో ఒక అమ్మాయి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉందని ఒక స్థానికుడు కంగారుగా ఫోన్ చేసి చెప్పాడు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న అమ్మాయి పరిస్థితి చూసి పోలీసులకే కన్నీళ్లొచ్చాయి అంటే మీరు నమ్మగలరా? ఆమె ఒంటి మీద బట్టలు సగానికి పైగా చిరిగిపోయి ఉన్నాయి. భయంతో, చలితో ఆమె శరీరం వణుకుతుంది. తల వెనక భాగం పగిలిపోయి ముఖమంతా రక్తం కారుతుంది. పోలీసులు వెంటనే తమ జీపులో ఉన్న ఒక దుప్పటిని ఆమె కప్పి ఆమెను వెంటనే హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో కాస్త కోలుకున్న తర్వాత ఆ అమ్మాయి చెప్పిన వాంగ్మూలం వింటే ఒంటరిగా రోడ్డు మీద నడిచే ఏ ఆడపిల్లకైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఆమె ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసి బస్సు దిగి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ వీధిలో కరెంటు లేదు, అంతా చీకటిగా ఉంది. అప్పుడే ఆమెకు తన వెనక ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. దాంతో ఎవరా అని వెనక్కి తిరిగి చూసే లోపే ఒక పొడవాటి అపరిచిత వ్యక్తి ఆమెను వెనక నుంచి గట్టిగా పట్టుకొని ఆమె నోరు మూసేసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ రాత్రి నువ్వు నాకు లొంగిపో, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అంటూ అసహ్యంగా మాట్లాడాడు. ఆమె ప్రాణభయంతో వాడిని వదిలించుకోవడానికి బాగా పోరాడింది. వాడి చేతులు కొరుకుతూ గట్టిగా తన్ని పారిపోవడానికి ప్రయత్నించింది. దాంతోనే ఆ రాక్షసుడికి ఈగో హట్ అయ్యి విపరీతమైన కోపంతో ఆమెను జుట్టు పట్టుకొని కిందకు లాగి ఆమె తలను నేలకేసి అతి దారుణంగా కొట్టాడు. సరిగ్గా ఆమె స్పృహ కోల్పోతున్న సమయంలో ఆమె మెడలో ఉన్న నగలు లాక్కొని ఆ చీకట్లో మాయమైపోయాడు. విషయమంతా తెలిసి పోలీసులు ఆ ప్రాంతమంతా గాలించారు. కానీ వాడు చీకట్లో ఎటువైపు వెళ్ళాడో, వాడి ముఖం ఎలా ఉంటుందో ఆ అమ్మాయి కూడా సరిగ్గా చూడలేకపోయింది. అప్పట్లో సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడంతో పోలీసులు దీన్ని ఒక సాధారణ దోపిడీ కేసుగా ఫైల్ చేసి వదిలేశారు. కానీ అది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ఆ సైకో కిల్లర్ రక్తదాహం అప్పుడే మొదలైందని వాళ్లకు తెలియదు. ఈ సంఘటన జరిగిన 2 రోజులకే చిత్రదుర్గలో మరో దారుణం చోటు చేసుకుంది. 18 ఏళ్ల ఒక అమ్మాయి ట్యూషన్కు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు కంగారు పడి అన్ని చోట్ల వెతికారు. సాధారణంగా పల్లెటూర్లలో ఆడపిల్ల కనిపించకపోతే ఎవరితోనైనా వెళ్లిపోయిందేమో అనుకుంటారేమో అన్న భయంతో 2 రోజుల పాటు పోలీసులకు చెప్పకుండా వాళ్ళే వెతుక్కున్నారు. కానీ 3వ రోజు చేసేదేం లేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కగా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ ఉండగా ఊరి బయట ఉన్న దట్టమైన చెట్ల పొదల్లో ఆ 18 ఏళ్ల అమ్మాయి మృతదేహం పోలీసులకు దొరికింది. ఆ మృతదేహాన్ని చూసి ఎన్నో క్రైమ్ సీన్లు చూసిన పోలీసులకే వాంతులొచ్చినంత పనయ్యింది. ఆ బాలిక శరీరం మీద నూలు పోగు లేకుండా చేసి కిరాతకంగా, అత్యంత దారుణంగా పాడు చేసి ప్రాణం తీశారు. ఆ అమ్మాయి ఛాతీ మీద, తొడల మీద ఒక జంతువు భయంకరమైన గాయాలున్నాయి. ఆ అమ్మాయి శరీరం మీద ఉన్న కసి తీర్చుకున్న తర్వాత గొంతు నులిమి ఆమె ప్రాణాలు తీశారు. ఒక 18 ఏళ్ల కూతురి శవాన్ని అలా చూస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కానీ ఆ తల్లి చెప్పిన ఆ పట్టీల విషయం ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ శవాన్ని చూసి గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అప్పుడు ఆ తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ పోలీసులతో ఒక మాట చెప్పింది. సార్, నా కూతురి కాలికి ఎప్పుడూ వెండి పట్టీలుంటాయి. వాడు ఆ పట్టీలను లాక్కెళ్ళిపోయాడు సార్. ఆ పట్టీలకు ఒక ప్రత్యేకత ఉంది. నాకు ఇద్దరు కవల ఆడపిల్లలే. ఇద్దరికి ఒకేలాంటి పట్టీలు చేయించాను. గుర్తుండటం కోసం చనిపోయిన నా కూతురి పట్టీల మీద కంసాలి చేత A1 అని చెక్కించాను సార్. ఆ పట్టీలు వాడి దగ్గరే ఉండుంటాయి అని చెప్పింది. ఆ A1 అని మార్కు ఉన్న పట్టీలు ఈ కేసులో ఒక కీలక ఆధారమని పోలీసులు దాని గురించి తమ రికార్డుల్లో రాసుకున్నారు. ఈ మర్డర్ తర్వాత చిత్రదుర్గ పట్టణంలో రాత్రైతే చాలు జనాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే అదే సమయంలో ఆ పట్టణంలో ఒక పాల వ్యాపారి తన 20 ఏళ్ల కూతురుతో కలిసి రాత్రిపూట పాలు పోసి నడుచుకుంటూ ఇంటికి వస్తూ దారిలో ఒక టీ స్టాల్ దగ్గర అతనికి తెలిసిన వాళ్ళు కనిపించడంతో ఆ తండ్రి ఆగి వాళ్లతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళు, నేను వెనకాలే వస్తున్నాను అని కూతురుతో చెప్పాడు. ఆ అమ్మాయి ఆ చీకటిగా ఉన్న రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. తండ్రేమో ఒక 50 మీటర్ల దూరంలో వెనకాలే నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ చీకటి వల్ల తండ్రి ఆ కూతురు వెనకాలే వస్తున్న విషయం ఎవరికీ కనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే చీకటి పొదల్లో దాక్కున్న ఆ మృగం బయటకొచ్చింది. ఆ అమ్మాయి నోరు గట్టిగా మూసేసి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి లాక్కెళ్లాడు. ఆమె బట్టలు చించి ఆమెను పాడు చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ అమ్మాయి ప్రాణభయంతో పూర్తి బలంతో వాడి మీద తిరగబడింది. వాడి ముఖం మీద రక్కి పళ్ళతో కొరికి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె లొంగకపోవడంతో కోపంతో వాడు ఆమెను నేలకేసి కొట్టాడు. ఈ పెనుగులాటలో ఆ అమ్మాయి చేతులు వాడి తల మీదకు వెళ్ళగా వాడి తల మీద ఉన్న టోపీ కింద పడిపోయింది. అయితే వెన్నెల వెలుతురులో ఆ అమ్మాయి వాడి ముఖాన్ని స్పష్టంగా చూసింది. ఆమె వాడి జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడి తల మీద జుట్టు లేదు. అచ్చం పోలీసులకు మిలిటరీ వాళ్లకు ఉండేలాంటి మిలిటరీ కటింగ్ ఉంది. సరిగ్గా అప్పుడే కూతురి అరుపులు విన్న తండ్రి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. తన కళ్ళ ముందే ఒక రాక్షసుడు తన కూతుర్ని కొడుతుంటే ఆయనకేం చేయాలో అర్థం కాక వెంటనే పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకొని వాడి తల మీద అత్యంత బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తల పగిలి రక్తం కారుతూ ఉండటంతో వాడు అక్కడి నుండి చీకట్లోకి పారిపోయాడు. అలా ఆ తండ్రి కూతుళ్ళు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. కానీ పరువు పోతుందన్న భయంతో పోలీసులకు మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన ఆ అమ్మాయి మైండ్ లో ఒక పీడకలలాగా ముద్రపడిపోయింది. వాడి ముఖం, వాడి మిలిటరీ హెయిర్ కట్ ఆమె కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. చిత్రదుర్గ పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు కూడా వస్తూనే ఉన్నాయి. ఈ సైకో కిల్లర్ ఎవరో కనిపెట్టలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వరుస హత్యల కేసును సిబిసిఐడికి అప్పగించింది. ఈ రాక్షసుడి భయంతో కాలం గిర్రున తిరిగి 1998వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు సీన్ చిత్రదుర్గ పట్టణం నుంచి నేరుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు షిఫ్ట్ అయింది. బెంగళూరు నగరంలో అప్పుడే ఐటీ రంగం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. దేశం నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం వస్తున్న లక్షలాది మందితో బెంగళూరు ఒక కాస్మోపాలిటన్ సిటీగా మారుతుంది. 1998వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన బెంగళూరులోని పీన్యా ఏరియాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. జయశ్రీ అనే 37 ఏళ్ల మహిళ తన 8 ఏళ్ల కొడుకుతో కలిసి ఒక అద్దెంట్లో ఉంటుంది. ఆమె భర్త కొద్ది కాలం క్రితమే ఆరోగ్యం బాగోలేక చనిపోయాడు. నర్సుగా పనిచేసే జయశ్రీ భర్త చనిపోవడంతో తన 8 ఏళ్ల పిల్లాడిని ఇంట్లో వదిలి వెళ్ళలేక ఉద్యోగం మానేసి తన కొడుకే ప్రపంచంగా వాడి భవిష్యత్తు కోసమే బతుకుతుంది. ఒక భర్త లేని ఆడది తన 8 ఏళ్ల కొడుకు కోసం బతుకుతున్న ఆ ఇల్లాలు ఈ సైకోగాడికి టార్గెట్ అయ్యింది. ఆ పసివాడు ఆడుకోవడానికి వెళ్లి వచ్చేలోపు వాడి జీవితమే తలకిందులవుతుందని పాపం ఆ పిల్లాడికి తెలియదు. ఆ చీకటి గదిలో ఆ పిల్లాడు పడ్డ బాధ వింటే ఎవరికైనా కన్నీళ్లాగవు. ఆ రోజు ఉదయం పిల్లాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటలకు ఎంతో ఉత్సాహంగా ఇంటికి తిరిగొచ్చాడు. తల్లితో కాసేపు మాట్లాడి అమ్మా ఆడుకొని వస్తాను అని వీధిలోకి వెళ్ళాడు. గంటన్నర తర్వాత చీకటి పడుతూ ఉండటంతో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాడు. కానీ ఇంటి తలుపులు మాత్రం మూసేసున్నాయి. వాడు తలుపును నెట్టడానికి గట్టిగా ప్రయత్నించాడు. కానీ తలుపు లోపలి వైపు నుంచి గడియ వేసింది. అమ్మా తలుపు తీ అని చిన్న చిన్న చేతులతో తలుపు మీద కొట్టాడు. కానీ లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. అమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో అనుకొని గుమ్మం దగ్గరే మెట్ల మీద కూర్చున్నాడు. టైం 6:30 గంటలవుతుంది. కానీ తన అమ్మ రాకపోవడంతో వాడిలో భయం మొదలైంది. మళ్ళీ వెళ్లి తలుపును గట్టిగా బాదాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియని ఆ 8 ఏళ్ల పిల్లాడు ఆ గుమ్మం మీదే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు.
సరిగ్గా అప్పుడే మూసేసున్న ఇంటి తలుపు గడియ తీసిన శబ్దం వినిపించింది. ఆ పిల్లాడు కళ్ళల్లో ఆనందంతో అమ్మ వచ్చింది అని ఎంతో ఆతృతగా లోపలికి చూశాడు. కాని తలుపు తీసింది తన తల్లి కాదు. ఇంటి లోపల నుంచి 6 అడుగుల ఎత్తు ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి బయటకొచ్చాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అది చూసి ఆ పసివాడికి ఏం అర్థం కాలేదు. ఆ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి నవ్వుతూ, బాబు, మీ అమ్మకు ఒంట్లో బాలేదు, ఆమెకేదో దయ్యం పట్టినట్టుంది, అందుకే కింద పడిపోయింది. నేను ఆమెను మంచం మీద పడుకోబెట్టాను. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి మీ అమ్మ పక్కనే సైలెంట్ గా కూర్చో, అస్సలు సౌండ్ చేయొద్దు అని చెప్పి ఆ తర్వాత ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అమాయకపు పిల్లాడు వాడు చెప్పిన మాటలు నమ్మాడు. అయ్యో, అమ్మకు బాలేదా, ఈ అంకుల్ డాక్టర్ని తీసుకొస్తాడు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ కిటికీ దగ్గర నేల మీద తన తల్లి పడి ఉంది. ఆమె శరీరం మొత్తం ఒక చీరతో పూర్తిగా కప్పబడుంది. అయితే అప్పుడు ఆ పిల్లాడికి ఆ వ్యక్తి చెప్పిన అమ్మకు బాలేదు, శబ్దం చెయ్యొద్దు అనే మాటలు గుర్తొచ్చాయి. అందుకే వాడు కనీసం అమ్మ అని కూడా పిలవలేదు. సైలెంట్ గా కప్పబడి ఉన్న తల్లి శరీరం పక్కనే నేల మీద మౌనంగా కూర్చున్నాడు. డాక్టర్ వస్తాడు, తన తల్లిని లేపుతాడు అని గుమ్మం వైపే చూస్తున్నాడు. గంట గడిచింది, 2 గంటలు గడిచింది. కానీ ఆ పిల్లాడు అలాగే కూర్చున్నాడు. రాత్రి 8:30 గంటలకి జయశ్రీ పక్కింటి మహిళ ఏదో వస్తువు అడగడానికి వాళ్ళ ఇంటికొచ్చింది. హాల్లో ఎవరూ లేకపోవడంతో బెడ్రూమ్ వైపు వెళ్లి లైట్ వేసింది. లైట్ వెలగ్గానే అక్కడ నేల మీద కూర్చున్న జయశ్రీ కొడుకును, వాడి పక్కనే చీరతో కప్పబడి ఉన్న జయశ్రీ ఆకారాన్ని చూసి దగ్గరకు వెళ్లి ఆ చీరను పక్కకు లాగింది. అంతే, ఆ మరుక్షణమే ఆ పక్కింటి మహిళ పెట్టిన కేక ఆ వీధిని మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఆమె భయంతో వణికిపోతూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ ఇంటి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమైందా అని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. లోపలికి వెళ్లి చూసిన జనం ఆ భీభత్సమైన దృశ్యాన్ని చూసి తట్టుకోలేక వాంతులు చేసుకుంటూ వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఆ పిల్లాడు తన తల్లి పక్కనే 2 గంటలు కూర్చున్నాడంటే ఆ రాక్షసుడి మోసం ఎంత దారుణంగా ఉందో అనిపిస్తుంది కదా. ఆ తర్వాత పోలీసుల రిపోర్ట్ వింటుంటే అసలు వాడు మనిషేనా అన్న డౌట్ మీకు కూడా వస్తుంది. పోలీసులు క్రైమ్ సీన్ కు చేరుకున్నారు. లోపల ఉన్న దృశ్యం చూసి వాళ్ళకే చెమటలు పట్టాయి. జయశ్రీ అత్యంత దారుణంగా ప్రాణం తీయబడుంది. ఆమె శరీరం మీద కూడా ఒక్క నూలు పోగులేదు. ఆమె 2 చేతులను కిటికీ గ్రిల్స్ కు అత్యంత కఠినంగా లాగి కట్టేసి ఆమె మెడకు గట్టిగా ఒక టవల్ బిగించుంది. ఇదొక స్పష్టమైన లైంగిక దాడి మరియు హత్య. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. హంతకుడు జయశ్రీ బతికుండగానే ఆమెపై ఎన్నోసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె శరీరం అంతా, ముఖ్యంగా రోడ్ల మీద, తొడల మీద జంతువులాగా కొరికిన భయంకరమైన గాయాలున్నాయి. అంతటితో వాడి రాక్షసత్వం ఆగలేదు. మెడ బిగించి ఆమె ప్రాణాలు తీసిన తర్వాత కూడా ఆమె మృతదేహం మీద వాడు మళ్ళీ మళ్ళీ దాడి చేశాడని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు మరియు ఆశ్చర్యకరంగా, మీరు కనీసం ఊహించని విధంగా జయశ్రీ వాడే లోదుస్తులు కూడా తీసుకొని ఏమీ ఎరగనట్లు ఆ చిన్న పిల్లాడికి ఒక పచ్చి అబద్ధం చెప్పి వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక తండ్రి లేని పిల్లాడు తన కన్న తల్లి శవం పక్కనే ఆ రాక్షసుడు చేసిన దారుణం తెలియక 2 గంటల పాటు మౌనంగా కూర్చున్న ఆ సంఘటన తలుచుకుంటే ఏ మనిషికైనా కన్నీళ్లాగవు. అయితే బెంగళూరు పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. వాడి వేలుముద్రలు, DNA శాంపుల్స్ అన్ని సేకరించారు. కానీ ఈ సైకో కిల్లర్ ఎవరు, వాడెక్కడ దాక్కున్నాడు? బెంగళూరు పోలీసులు వాడి కోసం గాలిస్తున్న సమయంలోనే ఇటు చిత్రదుర్గలో CBCID దర్యాప్తు కూడా ఒక కొలిక్కి రాక ఆగిపోయింది. కానీ ఒక రోజు చిత్రదుర్గ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల ప్రాక్టీస్ జరుగుతుంది. ఆ రోజు రాత్రిపూట తండ్రితో కలిసి వస్తుండగా దాడికి గురైన ఆ పాలవాడి కూతురు తన పని ముగించుకొని ఇంటికి వెళ్తూ క్యాజువల్ గా ఆ పరేడ్ ప్రాక్టీస్ చూడటానికి గ్రౌండ్ బయట ఆగింది. అక్కడ చాలా మంది పోలీసులు ఖాకీ డ్రెస్సుల్లో తుపాకులు పట్టుకొని మార్చ్ ఫాస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లకు కమాండ్స్ ఇస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద ఆ అమ్మాయి చూపు పడింది. అంతే, ఆ కానిస్టేబుల్ ను చూడగానే ఆ అమ్మాయికి చెమటలు పట్టాయి. ఒళ్ళంతా వణుకు మొదలైంది. ఆమె అతని ముఖం వైపే చూస్తుంది. వాడి అడుగులు, వాడి కళ్ళు, వాడి మిలిటరీ హెయిర్ కట్ ఇదంతా చూసి, అవును వీడే, ఆ రాత్రి నా బట్టలు చించేసి నన్ను చంపడానికి ట్రై చేసిన రాక్షసుడు వీడే. ఒక పోలీస్ ఆఫీసర్ నా మీద అత్యాచారానికి ప్రయత్నం చేశాడా అని ఆ అమ్మాయి రక్తం మరిగిపోయింది. ఇక పరువు
పరువు గురించి ఆలోచించలేదు. నేరుగా వెళ్లి తన తండ్రికి విషయం చెప్పి ఇద్దరూ కలిసి సిబిసిఐడి ఆఫీస్ కు పరిగెత్తారు. ఆమె చెప్పిన విషయం విని సిఐడి ఆఫీసర్లకు కూడా మైండ్ బ్లాక్ అయింది. ఏంటి, మన పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడా? ఇన్నాళ్ళు మనం వెతుకుతున్న రాక్షసుడు మన పక్కనే మనతో పాటే యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్నాడా? ఈ నిజం బయటకు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది. కానీ వాణ్ణి వదలడానికి వీల్లేదు అని సిఐడి ఆఫీసర్లు డిసైడ్ అయ్యారు. ఒక పోలీసే సీరియల్ కిల్లర్ అంటే ఎవరికి నమ్మకం కలుగుతుంది చెప్పండి? కానీ సిఐడి ఆఫీసర్లు మాత్రం దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఆ పరేడ్ గ్రౌండ్ లో నుంచి వాడిని లాక్కొచ్చి ఆ అమ్మాయి ముందు నిలబెట్టినప్పుడు వాడు ఆడిన ఆ కవరింగ్ డ్రామా, ఆ అమ్మాయి వాడికి వేసిన ఆ ఒక్క ప్రశ్న ఈ కేసులోనే హైలైట్ గా మారింది. సిఐడి అధికారులు ఒక ప్లాన్ వేశారు. పరేడ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న పోలీసులను ఒక ర్యాండమ్ గ్రూపులుగా విడదీసి ఒక సీక్రెట్ రూమ్ లో నిలబెట్టారు. ఆ రూమ్ కు ఉన్న వన్ వే గ్లాస్ వెనకాల ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. మొదట కొందరిని పంపారు. ఆమె వాళ్ళను చూసి కాదు అని చెప్పింది. అప్పుడే ఒక కానిస్టేబుల్ ఆ రూమ్ దగ్గరకు వచ్చాడు. వాడిని చూడగానే ఆ అమ్మాయి ఉలిక్కిపడి లేచి, సార్ వీడే, నన్ను ఆ రోజు చంపబోయింది వీడే సార్ అని గట్టిగా అరిచింది. దాంతో సిఐడి ఆఫీసర్లు వెంటనే బయటకు వెళ్లి ఆ కానిస్టేబుల్ ను లోపలికి లాక్కొచ్చారు. లోపలికి రాగానే ఉమేష్ ముందు ఆ అమ్మాయిని నిలబెట్టి, ఈ అమ్మాయిని ఆ రోజు రాత్రి ఎందుకు అటాక్ చేశావు అని సిఐడి ఆఫీసర్ గట్టిగా అరిచాడు. కానీ ఉమేష్ ముఖంలో ఎలాంటి భయం లేదు. ఎంతో క్యాజువల్ గా నవ్వుతూ, సార్ ఈ అమ్మాయి నా లవర్ సార్, మేము చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. ఒక రోజు రాత్రి ఇద్దరం కలుసుకున్నప్పుడు మా మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ కోపంలో నా మీద పగ పెంచుకొని ఇలా ఆఫీస్ దాకా వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు సార్ అని ఎంతో కాన్ఫిడెంట్ గా ఒక అబద్ధం ఆడాడు. వాడు ఎంత నమ్మకంగా ఆ అబద్ధం చెప్పాడంటే సిఐడి ఆఫీసర్లకు కూడా ఒక క్షణం డౌట్ వచ్చి వాళ్ళ అమ్మాయి వైపు అనుమానంగా చూశారు. కానీ ఆ అమ్మాయి భయపడలేదు. ఆమె సిఐడి ఆఫీసర్ల వైపు తిరిగి ఎంతో ధైర్యంగా, సార్ వీడు నేను లవర్స్ అని వీడు చెప్తున్నాడు కదా, వాడిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పమనండి సార్. ఒకవేళ వాడు గనక సమాధానం చెప్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, ఏం పర్లేదు అని సవాల్ చేసింది. అది విని ఆశ్చర్యపోయిన సిఐడి ఆఫీసర్లు, ఏంటమ్మా ఆ ప్రశ్న అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి నేరుగా వాడి కళ్ళల్లోకి చూస్తూ, నేను నీ లవర్ని అంటున్నావు కదరా, అయితే నా పేరేంటో చెప్పు అని సూటిగా అడిగింది. అంతే, ఆ ఇంట్రాగేషన్ రూమ్ అంతా నిశ్శబ్దంగా మారింది. ఉమేష్ ముఖంలో నవ్వు మాయమైంది. వాడు నోరు తెరవలేకపోతున్నాడు. ఎందుకంటే వాడికి ఆ అమ్మాయి పేరేంటో తెలియదు. వాడి డ్రామా మొత్తం ఆ ఒక్క ప్రశ్నతో కుప్పకూలిపోయింది. సిఐడి ఆఫీసర్లకు కూడా ఇక అర్థమైపోయింది, వీడు లవర్ కాదు, వీడొక కరుడు గట్టిన సైకో కిల్లర్ అని. ఆ అమ్మాయి అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో ఎన్నో ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న రాక్షసుడి ముసుగు బద్దలైపోయింది. కానీ వాడి వెనక ఉన్న భయంకరమైన గతం, వాడి ట్రంక్ పెట్టెలో ఉన్న రహస్యాలు పోలీసులనే వణికించబోతున్నాయి. అవేంటో చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ వల్ల ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మిస్ అవ్వకుండా చూసే అవకాశం మీకుంటుంది. వెంటనే సిఐడి ఆఫీసర్లు ఉమేష్ చేతులకు బేడీలు వేసి విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. వాడి అసలు గుట్టు లాగడానికి సిఐడి టీం ఉమేష్ ఉంటున్న పోలీస్ క్వార్టర్స్ కు చేరుకుంది. ఆ గదిని చూడగానే ఒక నార్మల్ బ్యాచిలర్ రూమ్ లాగే ఉంది. కానీ ఆ గది మూలన పాతకాలం నాటి ఒక పెద్ద ఇనుప ట్రంక్ పెట్టె గట్టిగా తాళం వేసింది. ఆ పెట్టెలో వాడు వాడిన ఆయుధాలు కానీ లేదంటే దొంగలించిన నగలు కానీ ఉంటాయన్న అనుమానంతో అధికారులు ఆ పెట్టె తాళం పగలగొట్టి మూత పైకి లేపారు. కానీ ఆ పెట్టె లోపల ఉన్నది చూసి ఎన్నో క్రైమ్ సీన్లు చూసిన ఆ పోలీస్ ఆఫీసర్లకే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ పెద్ద ట్రంక్ పెట్టె నిండా వందలాది మహిళల లోదుస్తులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఎటు చూసినా బ్రాలు, ప్యాంటీలు, నైటీలు, ఆడవాళ్లు వాడి పారేసిన బట్టలు ఉన్నాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ గదిలో, అది కూడా ఒక బ్యాచిలర్ గదిలో ఇన్ని ఆడవాళ్ల లోదుస్తులు ఎందుకున్నాయి? వాడికున్న ఈ పిచ్చి గురించి తెలిస్తే మన కళ్ళ ముందు తిరిగే మనుషుల్లో ఇలాంటి సైకోలు కూడా ఉంటారా అని మీకు భయం కలుగుతుంది. ఆ ట్రంక్ పెట్టె ఓపెన్ అయ్యాక దొరికిన ఆధారం వాడి అసలు రోగాన్ని బయటపెట్టింది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.
అదే గదిలో వాళ్ళ కంటికి ఇంకొక చిన్న బాక్స్ కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే అందులో కొన్ని బంగారు వెండి నగలున్నాయి. అందులో వాళ్ళు వెతుకుతున్న 18 ఏళ్ల అమ్మాయి కాలికి ఉన్న A1 అని చెక్కబడి ఉన్న వెండి పట్టీలు కూడా దొరికాయి. ఇక 100% ఆ అమ్మాయిని కూడా పాడు చేసి ప్రాణం తీసింది వీడే అని ఆఫీసర్లకి క్లారిటీ వచ్చింది. కానీ ఆ లోదుస్తుల కథ ఏంటి? సిఐడి ఆఫీసర్లు ఉమేష్ ని స్టేషన్ కు లాక్కొచ్చి వాడి బట్టలు విప్పించి చెక్ చేశారు. అప్పుడు బయటపడిన నిజం చూసి పోలీసులకే చెమటలు పట్టాయి. ఎందుకంటే ఖాకీ డ్రెస్ వేసుకొని పోలీస్ డ్యూటీ చేస్తున్న వాడు ఆ యూనిఫామ్ లోపల ఆడవాళ్లు వేసుకునే లోదుస్తులు వేసుకొనున్నాడు. ఏంట్రా ఇదంతా? ఆ బట్టలు ఎందుకు దాచుకున్నావు? యూనిఫామ్ లోపల ఆడవాళ్ల బట్టలు ఎందుకు వేసుకున్నావురా అని పోలీసులు అడగ్గా ఉమేష్ ఎలాంటి సిగ్గు భయం లేకుండా నవ్వుతూ, సార్, ఆడవాళ్ల లోదుస్తులు వేసుకుంటే నాకు మాటల్లో చెప్పలేనంత కిక్ వస్తుంది సార్. నేను ఏ మహిళను రేప్ చేసి చంపుతానో ఆమె వేసుకున్న బట్టలను, ముఖ్యంగా ఆమె లోదుస్తులను నేను ఒక ట్రోఫీ లాగా ఇంటికి తెచ్చుకుంటాను. రాత్రి పడుకునేటప్పుడు ఆ చనిపోయిన ఆడవాళ్ల లోదుస్తులు వేసుకొని పడుకుంటే నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదే సార్ నా ఫ్యాంటసీ అని సిగ్గు లేకుండా చెప్పాడు. మెడికల్ భాషలో దీన్ని పారాఫిలియా మరియు నెక్రోఫిలియా అంటారు. అంటే ఆడవాళ్ల బట్టలు వేసుకోవడం వల్ల చనిపోయిన శవాలతో శృంగారం చేయడం వల్ల వీళ్లకు పైశాచిక ఆనందం కలుగుతుంది. ఇదంతా తెలిసి సిఐడి ఆఫీసర్లకు మనం డీల్ చేస్తుంది ఒక మామూలు దొంగతో కాదు, ఒక కరుడుగట్టిన రాక్షసుడితో అని పూర్తిగా అర్థమైపోయింది. అసలు వీడు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎలా వచ్చాడు, వీడి గతమేంటి అని ఆరా తీస్తే పోలీస్ వ్యవస్థలో ఉన్న భయంకరమైన లోపాలు బయటపడ్డాయి. ఉమేష్ ది చిత్రదుర్గ సమీపంలోని బసప్ప మాలిగే అనే ఒక చిన్న పల్లెటూరు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. వాడికి చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేసే అలవాటుండేది. చాలా సార్లు వాడు ఇంటి చుట్టుపక్కల వాళ్లకు దొరికిపోయి దెబ్బలు కూడా తిన్నాడు. అయితే వాడు ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఎలాగోలాగా పారామిలిటరీ ఫోర్స్ అయిన సిఆర్పిఎఫ్ లో ఉద్యోగం సంపాదించాడు. ఆ ట్రైనింగ్ లో ఆయుధాలు వాడటంలో బాగా టాలెంట్ చూపించడంతో కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్న ఒక సీనియర్ ఆఫీసర్ కు కాపలా కాసే గార్డ్ గా ఉమేష్ ను నియమించారు. కానీ ఆ సీనియర్ ఆఫీసర్ కి ఉన్న 21 ఏళ్ల కూతురు మీద ఉమేష్ కన్ను పడింది. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వాడు ఆమె మీద ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి భయపడలేదు. ఆమెకు కరాటే తెలిసి ఉండటంతో ఉమేష్ ని గట్టిగా తన్ని కింద పడేసి గట్టిగా కేకలేసింది. దాంతో వాడు దొరికిపోతాను అని భయపడి తన తుపాకీని కూడా అక్కడే వదిలేసి ఎవరికీ కనపడకుండా తన సొంత ఊరు చిత్రదుర్గకు పారిపోయి వచ్చేశాడు. ఒక సీనియర్ ఆఫీసర్ కూతురు మీద రేప్ అటెంప్ట్ అనేది అతి పెద్ద క్రైమ్. కానీ పరువు పోతుందన్న భయంతో ఆ ఆఫీసర్ వాడి మీద ఎలాంటి కేసు పెట్టకుండా కేవలం సిఆర్పిఎఫ్ నుంచి సస్పెండ్ చేయించాడు. ఆ సీనియర్ ఆఫీసర్ చేసిన ఈ ఒక్క తప్పు వాడికి దేవుడిచ్చిన వరంలా మారింది. ఆ రోజు ఆ సీనియర్ ఆఫీసర్ పరువు కోసం వాడిని వదిలేయడం వల్లే ఇవాళ వాడొక పోలీస్ కానిస్టేబుల్ అవ్వగలిగాడు. ఒక రేపిస్ట్ కి పోలీస్ యూనిఫామ్ దొరికితే వాడు ఎంత తెగిస్తాడో ఇప్పుడు చూడండి. చిత్రదుర్గకు పారిపోయి వచ్చిన ఉమేష్ మళ్లీ పోలీస్ ఉద్యోగానికి అప్లై చేశాడు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి సిఆర్పిఎఫ్ డేటాబేస్ కు లోకల్ పోలీస్ డేటాబేస్ కు ఎలాంటి సింక్ ఉండేది కాదు. వాడు సిఆర్పిఎఫ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు అన్న ఏకైక క్వాలిఫికేషన్ తో వాడికి కర్ణాటక డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ లో కానిస్టేబుల్ గా జాబ్ వచ్చింది. ఒక రేపిస్ట్ కు ఒక రాక్షసుడికి చట్టమే స్వయంగా కాపలా కాసే ఖాకీ డ్రెస్ ఇచ్చి ప్రజల మీద కొదిలింది. ఖాకీ డ్రెస్ వేసుకున్న ఉమేష్ పగలు డ్యూటీ చేస్తూ రాత్రైతే ఆడవాళ్ల మీద వేట సాగించేవాడు. గీత మీద ప్రయత్నం, 18 ఏళ్ల అమ్మాయి దారుణ హత్య తర్వాత ఆ పాలవాడి కూతురు పరేడ్ గ్రౌండ్ లో గుర్తుపట్టేంత వరకు వాడు విచ్చలవిడిగా నేరాలు చేశాడు. ఇప్పుడు వాడు పోలీసులకు చిక్కాడు. పట్టీలు దొరికాయి, డిఎన్ఏ శాంపుల్స్ ఉన్నాయి. ఇక వాడికి మరణశిక్ష ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే మన న్యాయ వ్యవస్థలోని అతిపెద్ద దౌర్భాగ్యం బయటపడింది. అప్పట్లో అనగా 1996లో డిఎన్ఏ టెస్టింగ్ అనేది చాలా కొత్త టెక్నాలజీ. రిపోర్ట్లు రావడానికి నెలల సమయం పట్టేది. కరెక్ట్ టైంలో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయకపోవడం, డిఎన్ఏ రిపోర్ట్లు ఆలస్యం కావడంతో వాడి డిఫెన్స్ లాయర్ కోర్టులో నా క్లయింట్ మీద ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు అని వాదించి వాడికి బెయిల్ ఇప్పించాడు. 18 అమ్మాయిని పాడు చేసి రాక్షసుడు దర్జాగా బెయిల్ మీద బయటకొచ్చాడు. బయటకొచ్చిన మరుక్షణమే వాడు చిత్రదుర్గ నుంచి పరారయ్యాడు. ఇది వాడి మొదటి ఎస్కేప్.
చిత్రదుర్గ నుంచి పారిపోయిన ఉమేష్ రెడ్డి నేరుగా చేరుకున్నది అప్పుడప్పుడే ఐటీ హబ్ గా మారుతున్న సిలికాన్ సిటీ బెంగళూరుకు. బెంగళూరు లాంటి మహానగరంలో ఒక అనామకుడిని వెతకడం అనేది అసాధ్యం. అప్పటికే చిత్రదుర్గ పోలీసులు వాడి కోసం గాలిస్తున్నారు. కానీ వాడు బెంగళూరులో ఉన్నాడని ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉమేష్ తను నేరాలు చేసే విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. వాడు రాత్రిపూట అటాక్ చేయడం మానేసి పగలు దాడి చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయాన్ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో భర్తలు ఆఫీసులకు, పిల్లలు స్కూళ్లకు వెళ్తారు. ఇళ్లల్లో మహిళలు ఒంటరిగా ఉంటారు. కాబట్టి ఎవరూ లేని ఇల్లు చూసుకొని వెళ్లి తలుపు కొట్టి, మేడం దాహంగా ఉంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా, లేదంటే మేడం ఈ అడ్రస్ కొంచెం చెప్తారా అని పిలిచేవాడు. ఆ మహిళలు ఏమీ అనుమానించకుండా నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే వెనకాలే లోపలికి వెళ్లి తలుపులకు గడియ పెట్టేవాడు. మెడ మీద కత్తి పెట్టి వాళ్లను పూర్తి నగ్నంగా మార్చి చేతులు కట్టేసి అత్యంత ఘోరంగా వాళ్లను పాడు చేసేవాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసి వాళ్ళ లోదుస్తులను బ్యాగ్లో వేసుకొని పారిపోయేవాడు. శ్రీలత, రవీనా లాంటి ఎంతో మంది మహిళలు వాడి చేతిలో బలయ్యారు. కానీ పరువు పోతుందన్న భయంతో ఇంట్లో దొంగతనం మాత్రమే జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు తప్ప వాళ్లపై జరిగిన లైంగిక దాడి గురించి ఎఫ్ఐఆర్లో రాయనివ్వలేదు. దాంతో పోలీసులు దీన్ని ఏదో సాధారణ చైన్ స్నాచింగ్ లేదా దొంగతనం కేసుగా మాత్రమే చూశారు. అది జూన్ 1997 బెంగళూరులోని పీన్యా పరిసర ప్రాంతాల్లో ఒక ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి వాడు పారిపోతూ ఉండగా స్థానికులు ఉమేష్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వాడిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తే వాడు దొంగతనాలు మాత్రమే ఒప్పుకున్నాడు, కానీ అత్యాచారాలు మరియు హత్యల గురించి దాచేశాడు. పోలీసులు కూడా వీడొక సాధారణ చిల్లర దొంగ అనుకున్నారు. వాడి దగ్గర దొరికిన మహిళల లోదుస్తుల గురించి అడిగితే, సార్ నేను రాత్రి అవి వేసుకొని పడుకుంటాను, నాకు అదొక సరదా అని పిచ్చివాడిలా నాటకమాడాడు. విచారణ కోసం ఒక రోజు 2 పోలీసులు వాడికి బేడీలు వేసి ఒక పోలీస్ జీప్ లో బయటకు తీసుకెళ్లారు. ఒక అటవీ ప్రాంతం సమీపానికి రాగానే ఉమేష్ ముఖం బాధగా పెట్టి, సార్ కడుపులో తిప్పేస్తుంది సార్, అర్జెంటుగా బాత్రూమ్ కి వెళ్ళాలి, దయచేసి బేడీలు విప్పండి సార్ అని బతిమిలాడాడు. ఒక సాధారణ దొంగే కదా, వీడేం చేస్తాడులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోలీసులు వాడి బేడీలు విప్పారు. జీపు దిగి చెట్ల పొదల్లోకి బాత్రూమ్ కని వెళ్లిన ఉమేష్ అక్కడి నుండి మాయమయ్యాడు. ఇది వాడి రెండో ఎస్కేప్. వాడు పారిపోయిన తర్వాతే బెంగళూరు పోలీసులకు చిత్రదుర్గ పోలీసుల నుంచి ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. మీరు దొంగ అనుకొని వదిలేసింది ఒక కరుడుగట్టిన రేపిస్ట్ అండ్ సీరియల్ కిల్లర్ను అని. అంతే, బెంగళూరు పోలీసుల రక్తం మరిగిపోయింది. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకు అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2 సార్లు పోలీసుల కళ్ళు గప్పి పారిపోయిన ఉమేష్ అహంకారం 100 రెట్లు పెరిగిపోయింది. నన్ను పట్టుకునే మగాడు ఈ భూమి మీదే లేడు అన్న గర్వంతో వాడు తన వేటను పెంచాడు. సరిగ్గా అప్పుడే 1998 ఫిబ్రవరి 28వ తేదీన మనం ఇందాక మాట్లాడుకున్న జయశ్రీని టార్గెట్ చేసి అత్యంత దారుణంగా, కిరాతకంగా ఆమెను పాడు చేసి ఆమె ప్రాణం తీశాడు. బయట తన అమ్మ కోసం ఎదురు చూస్తున్న ఆ పసిపిల్లాడికి మాయమాటలు చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. వాస్తవానికి ఆ 2 పోలీసుల నిర్లక్ష్యం వల్లే జయశ్రీ అంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఆ పిల్లాడు తల్లి కూడా లేని ఒక అనాథగా మారాడు. ఈ నందిని స్టోరీ అయితే మీరు ఖచ్చితంగా వినాలి. ఇన్నాళ్ళు ఆడవాళ్ళని టార్గెట్ చేసిన వాడికి ఒక మహిళ ఇచ్చిన రివర్స్ పంచ్ ఇది. జయశ్రీ మర్డర్ తర్వాత బెంగళూరు సిటీ షేక్ అయిపోయింది. మీడియాలో ఒక సీరియల్ కిల్లర్ బెంగళూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని వార్తలొచ్చాయి. దాంతో మహిళలు పగలు కూడా తలుపులు తీయడానికి వణికిపోయారు. బాల్కనీలో నిలబడి జుట్టు ఆరబెట్టుకోవాలన్న భయంతో లోపలికి పరిగెత్తేవాళ్ళు. ఆ స్థాయిలో వాడు బెంగళూరును భయపెట్టాడు. జయశ్రీని చంపిన కొద్ది రోజులకే ఉమేష్ బెంగళూరులోని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ ఇంటిని టార్గెట్ చేశాడు. ఆ ఇంట్లో నందిని అనే ఒక నిండు గర్భిణీ మహిళ ఒంటరిగా కిచెన్ లో వంట చేసుకుంటుంది. తలుపు తట్టిన ఉమేష్ ఆమె తలుపు తీయగానే నేరుగా ఆమె గొంతు మీద కత్తి పెట్టి లోపలికి నెట్టాడు. ఆమె బట్టలు చించడానికి ప్రయత్నించాడు. కానీ నందిని భయపడలేదు. ఒక తల్లి తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తుంది. అలాగే నందిని కూడా ఒక చేత్తో వాడి కత్తిని పట్టుకొని అడ్డుకుంటూనే తన పక్కనే కిచెన్
స్లాబ్ మీద ఉన్న ప్రెషర్ కుక్కర్ ను తీసుకొని వాడి తల మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు ఉమేష్ తల పగిలి కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయాడు. అప్పుడే నందిని గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని ఇరుగు పొరుగు ఇళ్లలోని జనం అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా జనం రావడం చూసిన ఉమేష్ ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకేశాడు. ఆ దూకడంలోనే వాడి కాలు బెనికి వాడు పరిగెత్తలేకపోయాడు. దాంతో స్థానికులు వాడిని పట్టుకొని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదారు. అయితే కాసేపటికి అక్కడికి వచ్చిన పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. నందిని చూపించిన ధైర్యం వల్లే ఉమేష్ పట్టుబడ్డాడు. కానీ వాడు తప్పించుకోవడం ఇక్కడితో ఆగలేదు. కానీ వాడిని బెంగళూరు నుంచి చిత్రదుర్గకి తీసుకెళ్తుండగా కాలు బెనికింది కదా, పరిగెత్తలేడు అని పోలీసులు మళ్ళీ అజాగ్రత్తగా ఉన్నారు. అంతే, హిరేకూర్ దగ్గర పోలీసుల కళ్ళు గప్పి వాడు మళ్ళీ పారిపోయాడు. ఇది మూడో ఎస్కేప్. అయితే ఈసారి వాడి అదృష్టం బాగోలేదు. మరుసటి రోజు ఉదయాన్నే చిక్బల్లాపూర్ ఎస్ఐ డ్యూటీకి వెళ్తుండగా హైవే పక్కన కుంటుకుంటూ నడుస్తున్న ఉమేష్ ని గుర్తించాడు. వెంటనే జీపు దిగి వాడిని చేస్ చేసి రోడ్డు మీదే పట్టుకొని మళ్ళీ బేడీలు వేసి బళ్ళారి సెంట్రల్ జైలుకు పంపించారు. కానీ ఇక్కడే ఈ రియల్ క్రైమ్ స్టోరీలో అత్యంత దారుణమైన భయంకరమైన పోలీసు వ్యవస్థే తలదించుకునే అతి పెద్ద ఎస్కేప్ డ్రామా ఒకటి జరిగింది. ఉమేష్ బళ్ళారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వాడి మీద నమోదైన అత్యాచారం మరియు మర్డర్ కేసుల విచారణ కోసం వాడిని బళ్ళారి నుంచి తరచూ బెంగళూరు కోర్టుకు తీసుకురావాల్సి వచ్చేది. జైలు నుంచి వాడిని ఎస్కాట్ చేయడానికి 2 పోలీస్ కానిస్టేబుల్స్ ని కేటాయించారు. వాళ్ళు వాడిని కేఎస్ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లేవారు. ఉమేష్ ఒక సైకలాజికల్ మ్యానిపులేటర్ కూడా. వాడు ఆ 2 పోలీసులతో చాలా మంచిగా, ఎంతో వినయంగా మాట్లాడేవాడు. దారి మధ్యలో బస్సు ఆగినప్పుడు జైల్లో వాడున్నప్పుడు తన వాళ్లతో తెప్పించుకున్న డబ్బులతో ఆ 2 పోలీసులకు మటన్ బిర్యానీలు కొనిపెట్టేవాడు. ఖరీదైన సిగరెట్లు, మందు బాటిళ్లు కొనిచ్చేవాడు. ఇలా ఏకంగా 2 నెలల పాటు కోర్టుకి వెళ్లి వచ్చే సమయాల్లో వాడు ఆ పోలీసులకు బిర్యానీలు, సిగరెట్లు కొనిచ్చి వాళ్లకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. పోలీసులకు కూడా వీడేదో మంచోళ్లా ఉన్నాడు, పైగా మనకు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని వాడికి బేడీలు కొద్దిగా లూజ్ గా వేయడం మొదలు పెట్టారు. అది 1999. ఎప్పటిలాగే బళ్ళారి నుంచి బెంగళూరుకు బస్సులో వస్తున్నారు. దారిలో ఒక చోట అటవీ ప్రాంతం, 2 పక్కల దట్టమైన జొన్న పొలం ఉంది. అది గమనించిన ఉమేష్, సార్ చాలా అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది అని అడగ్గా కానిస్టేబుళ్లు బస్సును ఆపి వాడిని కిందకు దించారు. అప్పుడు ఉమేష్ నవ్వుతూ, సార్ టాయిలెట్ కి పోవడానికి కూడా ఈ బేడీలు ఎందుకు సార్, జనాలు చూస్తే బాగోదు కదా, ఇప్పటికి కూడా మీరు నన్ను నమ్మరా సార్, నాకెక్కడికి పారిపోవాలని లేదు అని ఎంతో ఎమోషనల్ గా అడిగాడు. 2 నెలలుగా వాడు కొనిపెడుతున్న బిర్యానీల రుచి మరిగిన ఆ పోలీసులు వాడికి ఉన్న ఘోరమైన ట్రాక్ రికార్డ్ ను పూర్తిగా మర్చిపోయారు. ఎంతో నమ్మకంతో వాడి చేతులకు ఉన్న బేడీలను విప్పేశారు. అంతే, ఉమేష్ రోడ్డు పక్కన టాయిలెట్ పోస్తున్నట్టు నటిస్తూనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ దట్టమైన జొన్న చేనులోకి పరిగెత్తాడు. అది చూసిన పోలీసులు వాడి వెనకాలే పరిగెత్తారు. కానీ 8 అడుగుల ఎత్తు పెరిగిన ఆ జొన్న చేనులో వాడు ఎటు వెళ్లాడో వాళ్ళకు కనిపించలేదు. వందలాది ఎకరాల ఆ పొలంలో వాడు ఒక దయ్యంలాగా మాయమైపోయాడు. కేవలం 2 బిర్యానీ ప్యాకెట్లకు కక్కుర్తి పడి ఒక కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ ను సమాజం మీదకు వదిలేశారు ఆ 2 పోలీసులు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమేష్ మళ్ళీ స్వేచ్ఛగా బయటకొచ్చాడు. పోలీసులను జోకర్లలా మార్చేసిన ఈ సైకో కిల్లర్ ఆ తర్వాత ఎక్కడికి పారిపోయాడు? వాడిని చివరికి ఒక ఆటో డ్రైవర్ ఎలా పట్టించాడు? అఫీషియల్ గా 8 మందిని పాడు చేసి చంపిన ఈ రాక్షసుడికి కోర్టు వేసిన ఉరిశిక్ష సుప్రీం కోర్టుకు వెళ్ళాక ఏమైంది అనేది చూసే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు గనక హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. బిర్యానీ పొట్లాలకి, మందు బాటిళ్లకి కక్కుర్తి పడి పోలీసులు ఒక హంతకుడిని తప్పించారు అనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. దాంతో కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ పరువు మొత్తం బజారున పడింది. మీడియా, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఆ 2 పోలీసులను వెంటనే సస్పెండ్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమేష్ కోసం కర్ణాటక అంతటా వందలాది పోలీస్ టీంలు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వాడి ఫోటోలను పేపర్లలో, బస్టాండ్లలో, రైల్వే
రైల్వే స్టేషన్లలో అతికించారు. వాడిని పట్టిస్తే భారీ రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఉమేష్ బెంగళూరులో లేడు. వాడు అప్పటికే పోలీసుల మైండ్ సెట్ ను పూర్తిగా చదివేశాడు. కర్ణాటకలో ఉంటే దొరికిపోతానని వాడికి బాగా తెలుసు. అందుకే వాడు రాష్ట్రాలు దాటడం మొదలుపెట్టాడు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు పారిపోయాడు. ముంబై, పూణే, అహ్మదాబాద్, బరోడా లాంటి మహానగరాల్లో తలదాచుకున్నాడు. అయితే అక్కడ కూడా వాడు సైలెంట్ గా లేడు. తన పేర్లను మార్చేశాడు. ఒక చోట రాజు, ఇంకో చోట రమేష్, మరొక చోట వెంకటేష్, ఇలా పేర్లు మారుస్తూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ ఇళ్లలోకి దూరి దారుణంగా అఘాయిత్యం చేసి చంపేయడం, వాళ్ళ లోదుస్తులు బ్యాగ్లో వేసుకొని పారిపోవడం వాడికి డైలీ రొటీన్ గా మారిపోయింది. వాడు చేసిన నేరాలకైతే లెక్కే లేదు. కానీ ఆ రాష్ట్రాల్లోని చాలా మంది మహిళలు పరువు పోతుందన్న భయంతో కేవలం ఇంట్లో దొంగతనం జరిగింది, నగలు పోయాయని మాత్రమే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో ఆ కేసులన్నీ సాధారణ దొంగతనాలుగా రికార్డ్ అయ్యాయి. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్న ఆ దొంగ కర్ణాటక పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని వాళ్లకు తెలియదు. 1999 నుంచి 2002 వరకు సుమారు 3 ఏళ్ల పాటు ఉమేష్ పోలీసులకు దొరకకుండా ఒక అదృశ్య హంతకుడిలా తిరిగాడు. బెంగళూరు నగరంలో అయితే వాడి పేరు చెప్తేనే ఆడవాళ్లు వణికిపోయేవాళ్ళు. ఆఖరికి భర్తలు ఆఫీసులకు వెళ్లేటప్పుడు తలుపులకు బయట నుంచి 2-3 తాళాలు వేసేవాళ్ళు. కానీ ఎంతటి పెద్ద నేరస్తుడికైనా వాడి అహంకారమే వాడి పతనానికి కారణమవుతుంది. నేను 3 రాష్ట్రాల పోలీసులకు దొరకలేదు, నన్ను పట్టుకునే మగాడే లేడు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉమేష్ మళ్ళీ బెంగళూరులోకి అడుగుపెట్టాడు. అదే వాడి జీవితంలో చేసిన ఆఖరి తప్పు. అది మే 17, 2002 బెంగళూరులోని యశ్వంత్పూర్ ప్రాంతం. ఉదయం సమయంలో ఉమేష్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక సెలూన్ షాప్ లోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళాడు. అద్దం ముందు కూర్చొని హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ సెలూన్ బయట రోడ్డు మీద ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో కూర్చొని అనుకోకుండా సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకుంటున్న ఉమేష్ వైపు చూశాడు. పత్రికల్లో, పోస్టర్లలో చూసిన ఆ ముఖం వాడికి ఎక్కడో చూసినట్టు అనిపించి బాగా గమనించాడు. అరే, వీడు కర్ణాటక పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ కదా అని వాడికి అనుమానం వచ్చింది. సాధారణంగా ఎవరైనా అయితే భయపడి పారిపోతారు, లేదా సెలూన్లోకి వెళ్లి వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ లోపలికి వెళ్తే వాడు కత్తితో పొడిచి పారిపోతాడని ఆ ఆటో డ్రైవర్ కు బాగా తెలుసు. అందుకే ఆటో డ్రైవర్ సెలూన్ కు కొద్ది దూరంలో ఆటో ఆపి సైలెంట్ గా తన అన్నయ్యకు ఫోన్ చేశాడు. ఎందుకంటే అప్పట్లో ఆటో డ్రైవర్ల దగ్గర పోలీసుల మొబైల్ నంబర్లు ఉండేవి కాదు. అన్న, మన స్టేషన్ ఎస్ఐ నెంబర్ ఉంటే వెంటనే ఆయనకు ఫోన్ చేయి. రాష్ట్రం మొత్తం వెతుకుతున్న ఆ సీరియల్ కిల్లర్ ఉమేష్ యశ్వంత్పూర్ లోని ఒక సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు. వీలైనంత త్వరగా పోలీసులను మఫ్టీలో రమ్మను, నేను వాడిని ఆటోలో ఫాలో అవుతూ సిగ్నల్ ఇస్తుంటాను అని చెప్పాడు. దాంతో అతని అన్నయ్య వెంటనే స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి విషయం చెప్పగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇన్స్పెక్టర్ మరియు ఒక పెద్ద పోలీసుల టీం మఫ్టీలో ప్రైవేట్ కార్లలో యశ్వంత్పూర్ కు బయలుదేరింది. ఈ లోపు సెలూన్ లో హెయిర్ కట్, షేవింగ్ పూర్తి చేసుకున్న ఉమేష్ దర్జాగా బయటకొచ్చి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వైపు నడుస్తున్నాడు. ఆటో డ్రైవర్ వాడిని దూరం నుంచి ఫాలో అవుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఆటో డ్రైవర్ ఫోన్ కు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, మేము స్టేషన్ బయట ఉన్నాం, వాడెక్కడున్నాడు అని అడగ్గా, సార్ వాడు మెయిన్ గేట్ వైపు నడుస్తున్నాడు అని లొకేషన్ ఎగ్జాక్ట్ గా పాస్ చేశాడు ఆ ఆటో డ్రైవర్. రైల్వే స్టేషన్ లో జనం ఎక్కువగా ఉన్నారు. ఉమేష్ సాధారణ మనిషిలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే అప్పటికే వాడి చుట్టూ 10 మంది పోలీసులు ఒక రింగ్లా ఏర్పడి వాడి వైపే నడుచుకుంటూ వస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ వాడి వెనక నుంచి వెళ్లి ఒక్కసారిగా వాడి 2 చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే చుట్టుపక్కల మఫ్తీలో ఉన్న పోలీసులు సెకండ్ల గ్యాప్ లోనే వాడి మీదకు దూకారు. వాడు తేరుకొని పారిపోదామని ట్రై చేసే లోపే వాడిని నేలకేసి నొక్కి పట్టి కాళ్లకు, చేతులకు అత్యంత బరువైన ఇనుప గొలుసులు వేసేశారు. ఒక చిన్న ఆటో డ్రైవర్ చేసిన ఒక్క ఫోన్ కాల్ బెంగళూరు నగరానికి పట్టిన అతి పెద్ద పీడను వదిలించింది. ఆ ఆటో డ్రైవర్ కూడా కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ 20,000 రూపాయల రివార్డు, ప్రశంసా పత్రం ఇచ్చి సన్మానం చేసింది. ఉమేష్ మళ్ళీ అరెస్ట్ అయ్యాక వాడి బ్యాగ్ ను చెక్ చేస్తే అందులో మళ్ళీ మహిళల లోదుస్తులు దొరికాయి. ఇన్నేళ్లైనా వాడిలో ఉన్న ఆ పారాఫిలియా జబ్బు ఏమాత్రం తగ్గలేదని పోలీసులకు అర్థమైంది. వాడి మీద దేశవ్యాప్తంగా 20కి పైగా దారుణమైన అత్యాచారాలు, హత్యల ఆరోపణలు వచ్చాయి. వాడే స్వయంగా నేను 18 మందిని చంపాను సార్ అని ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. కానీ చట్టం ఎప్పుడు కన్ఫెషన్ ను మాత్రమే నమ్మదు. కోర్టుకు పక్కా ఆధారాలు కావాలి.
చాలా కేసుల్లో బాధితులు ముందుకు రాకపోవడం, సాక్ష్యాలు చెరిగిపోవడంతో 21 కేసులకు గాను కేవలం 9 కేసుల్లో మాత్రమే పోలీసులు వాడి మీద పక్కా ఆధారాలు సబ్మిట్ చేయగలిగారు. అందులో అత్యంత బలమైన కేసు మనం మొదట్లో మాట్లాడుకున్న 37 ఏళ్ల వితంతువు జయశ్రీ మర్డర్ కేసు. ఈ కేసులో వాడిని ఉరితీయడానికి తగిన పక్కా ఆధారాలు పోలీసులకు దొరికాయి. జయశ్రీ ఒంటి మీద ఉన్న గాయాల దగ్గర దొరికిన లాలాజలం DNA ఉమేష్ DNAతో 100% మ్యాచ్ అయింది. ఆమె డెడ్ బాడీ మీద దొరికిన వీర్యం ఉమేష్ దే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. కిటికీ గ్రిల్స్ మీద, ఇంటి తలుపుల మీద ఉన్న వేలిముద్రలు ఉమేష్ వేలిముద్రలతో పక్కాగా మ్యాచ్ అయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా 8 ఏళ్ల పిల్లాడు కోర్టులో నిలబడి మా అమ్మను చంపి నాకు అబద్ధం చెప్పి బయటకు వెళ్లిన అంకుల్ ఈయనే అని స్పష్టంగా ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు. ఈ ఉమేష్ గాడి ఎస్కేప్ స్టోరీ విన్న తర్వాత కోర్టు ఉరిశిక్ష వేసినా వాడు ఎక్కడ తప్పించుకుంటాడో అన్న టెన్షన్ మిమ్మల్ని వదలదు. కానీ ఇక్కడే న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ఒక రకంగా అదృష్టం, మరో రకంగా దురదృష్టం. ఆ రోజు అక్టోబర్ 26, 2006వ సంవత్సరం బెంగళూరులోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును విచారించి జయశ్రీని అత్యంత పాశవికంగా పాడు చేసి చంపిన ఈ నేరాన్ని అరుదైన కేసుల్లో కూడా అరుదైన కేసుగా పరిగణించి ఉమేష్ కి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. భారతీయ చట్టం ప్రకారం కింది కోర్టు ఉరిశిక్ష వేసినా దాన్ని హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి. అది 2009 కర్ణాటక హైకోర్టులో 2 జడ్జీల బెంచ్ ముందు ఈ కేసు విచారణకొచ్చింది. ఒక జడ్జి ఉరిశిక్ష వెయ్యాలి అనగా మరో జడ్జి జీవిత ఖైదు వేస్తే చాలు అని తన అభిప్రాయాన్ని చెప్పారు. దాంతో మరో జడ్జికి ఈ కేసును బదిలీ చేయగా ఆయన కూడా ఉమేష్ క్రూరత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఉరిశిక్షను సమర్థించారు. అది 2011. ఉమేష్ ప్రాణాలను కాపాడుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ కూడా వీడికి బతికే అర్హత లేదు, సమాజానికి వీడొక పెద్ద ముప్పు అని సుప్రీంకోర్టు కూడా వాడి అప్పీల్ను కొట్టేసి మరణశిక్షను కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత భారత రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ కూడా 2013లో రిజెక్ట్ అయింది. ఇక ఉమేష్ కు ఉరిశిక్ష పడటం ఖాయమని యావత్ దేశం భావించింది. అయితే సరిగ్గా ఇక్కడే ఈ రియల్ క్రైమ్ స్టోరీలో ఎవరు ఊహించని ఒక భయంకరమైన న్యాయపరమైన ట్విస్ట్ బయటపడింది. ఉమేష్ 2013 నుంచి బెలగావిలోని హిండాల్గా జైల్లో మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా వాడికి ఉరిశిక్ష అమలు కాలేదు. ఈ గ్యాప్ ను వాడుకొని వాడి లాయర్లు 2022లో సుప్రీంకోర్టులో ఒక కొత్త రిట్ పిటిషన్ వేశారు. మై లార్డ్, నా క్లయింట్ ఉమేష్ కి మరణశిక్ష పడి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. పైగా 2006 నుంచి ఇతన్ని జైల్లోని ఒక కటిక చీకటి గదిలో ఉంచారు. ఇన్నేళ్ల పాటు ఒంటరిగా ఉంచడం వల్ల అతని మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినింది. భారత రాజ్యాంగం కల్పించే ఆర్టికల్ 21 ప్రకారం ఉరిశిక్ష పడిన ఖైదీని ఇన్నేళ్లు ఒంటరిగా బంధించి ఉంచడం రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి అతని మరణశిక్షను రద్దు చేయండి అని గట్టిగా వాదించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం భారతదేశ న్యాయ చరిత్రలో ఒక సంచలన తీర్పునిచ్చింది. అది నవంబర్ 4, 2022. సుప్రీంకోర్టు ఉమేష్ మరణశిక్షను రద్దు చేస్తూ దాన్ని 30 ఏళ్ల పాటు ఎలాంటి పెరోల్, రెమిషన్ లేని కఠిన జీవిత ఖైదుగా మార్చింది. అంటే 18 మందికి పైగా ఆడవాళ్లను చంపిన ఒక ఉన్మాది మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు. కానీ కోర్టు మాత్రం ఒక షరతు పెట్టింది. వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 30 ఏళ్ల పాటు జైలు నుంచి బయటకు రావడానికి వీల్లేదు. వీడికి సత్ప్రవర్తన కింద శిక్ష తగ్గించడం కానీ క్షమాభిక్ష కానీ ఇవ్వకూడదు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉమేష్ వయస్సు 55 ఏళ్లు దాటింది. వాడింకా బెంగళూరు పరప్పన అగ్రహార లేదా బెలగావి జైలులోనే జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా 2024లో వాడు నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు, నాకు 30 రోజుల పాటు పెరోల్ ఇవ్వండి అని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. నువ్వొక కరుడుగట్టిన సీరియల్ కిల్లర్వి, నిన్ను ఏ కారణం వల్లైనా కానీ సమాజంలోకి వదిలితే పసిపిల్లలకు, మహిళలకు నీ వల్ల ప్రాణాపాయం ఉంది, నీకు ఎలాంటి పెరోల్ ఇచ్చే ప్రసక్తే లేదు అని వాడి ముఖం మీదే తేల్చి చెప్పింది. ఇది బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలను వణికించిన ఉమేష్ పూర్తి కథ. ఈ కేసును మనం ఒకసారి లోతుగా అనలైజ్ చేస్తే వ్యవస్థలోని లోపాలు ఒక నేరస్తుడిని ఎంతటి రాక్షసుడిగా మారుస్తాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిసారి సిఆర్పిఎఫ్ లో పనిచేస్తున్నప్పుడు వాడు తన పై ఆఫీసర్ కూతుర్ని పాడు చేయాలి అని చూసినప్పుడే వాడి మీద కఠినమైన కేసు పెట్టుంటే వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేవాడే కాదు. వాడు దొరికిన ప్రతిసారి పోలీసుల నిర్లక్ష్యం వల్లే వాడు పారిపోయాడు. వాడి ఎస్కేప్ వల్లే
జయశ్రీ లాంటి ఎంతో మంది అమాయకపు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఒక పసివాడు అనాథ అయ్యాడు. కానీ ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద లైఫ్ లెసన్ కూడా ఒకటి ఉంది. పరేడ్ గ్రౌండ్ లో ఆ అమ్మాయి వాడి కళ్ళల్లోకి చూసి నా లవర్ అయితే నా పేరేంటో చెప్పు అని అడిగిన ఒక్క ప్రశ్న ఇంట్రాగేషన్ రూమ్ లో పోలీసుల కళ్ళు తెరిపించింది. వంటగదిలో నందిని భయపడకుండా ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాడి తల పగలగొట్టడం, చివరికి సెలూన్ షాప్ దగ్గర ఆటో డ్రైవర్ వాడిని ఫాలో అవుతూ పోలీసులకు వాడి గురించి చెప్పడం, ఇలా సామాన్యులు చేసిన సాహసమే వాడిని పట్టించింది. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు, వర్కింగ్ ఉమెన్స్ ఎవరు తలుపు తట్టినా, ఎంత ఎమర్జెన్సీ అని చెప్పినా తలుపు పూర్తిగా తెరవకుండా మాట్లాడండి. వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేయకుండా వాళ్ళని లోపలికి రానివ్వకండి. అపరిచితులను గుడ్డిగా నమ్మడం మీ ప్రాణాలకే కాదు, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ప్రమాదకరం అవ్వచ్చు. అయితే ఈ ఉమేష్ కు మరణశిక్షను రద్దు చేసి 30 ఏళ్ల జీవిత శిక్షను విధించిన సుప్రీంకోర్టు తీర్పుపై మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. మీకు గనక ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.